చాలా కాలం క్రితం సోమనహళ్ళి అనే గ్రామంలో మల్లమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆ ఊరిలో కోడిపిల్లను కలిగి ఉన్న ఏకైక మహిళ ఆమె. అదనంగా, ఆమె వద్ద ఒక స్టవ్ ఉంది. అది సాధారణంగా ఉదయం మండేది. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో కోడి కో 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 ఇది విన్న గ్రామస్తులు లేచి తమ పని తాము చేసుకుంటూ పోతారు. సహజంగా ఆ వృద్ధురాలి ఇంటికి వచ్చి మంటల్లోంచి కాలుతున్న బొగ్గు ముక్కను తీసుకుని వారి ఇళ్లలో మంటలు వెలిగిస్తారు. ఆ గ్రామంలో రోజూ ఇదే ఆచారం. మల్లమ్మ గర్వపడింది. తన కోడి ప్రతిరోజూ కూస్తుంది కాబట్టి, సూర్యుడు ఉదయిస్తున్నాడని మరియు తన పొయ్యి నుండి నిప్పు లేకుండా ఎవరూ తమ ఇళ్లలో మంటలు వేయలేరని ఆమె భావించింది. ఆమె గ్రామస్తులకు అదే చెప్పడం ప్రారంభించింది. కాని వారు నవ్వారు. అందుకే వారికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. మల్లమ్మకు గ్రామస్తులు నచ్చలేదు. వాళ్ళు తనకు విధేయులు కారు అని అనుకుంది. ఒక రాత్రి ఆమె తన కోడి మరియు పొయ్యిని తీసుకుని నిశ్శబ్దంగా గ్రామం నుండి బయలుదేరింది. చూడమ్మా, నా కోడి లేకుంటే సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, నా పొయ్యి లేకుండా వాళ్ళ ఇళ్లలో ఎలా మంటలు ఆర్పిస్తారో తనలో తానే మాట్లాడుకుంది. మల్లమ్మ సమీపంలోని అడవిలో నివసించేది. మరుసటి రోజు, సోమనహల్లి ప్రజలకు కోడి కేకలి వినిపించలేదు. కోడి యొక్క అయితే, సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. నిద్రలేచి మంటలు తీసుకురావడానికి మల్లమ్మ ఇంటికి వెళ్లారు. కాని ఆమె అక్కడ లేదు. వారు పొయ్యిని కూడా చూడలేదు. కొందరు తమ ఇళ్లలో పొయ్యిలు వెలిగించి తమ ఆహారాన్ని ఎలా వండుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. గ్రామస్తులు వృద్ధురాలిని మరియు ఆమె కోడి గురించి మరచిపోయారు. ఇది ఆదివారం నాడు. గ్రామస్తులు తనతో ఎలా ఉన్నారని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె గ్రామస్తుడిని అడిగింది. దయచేసి నాకు చెప్పండి, మీరంతా మీ ఆహారం తింటున్నారా? సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తున్నాడా? ఊరివాడు పెద్దగా నవ్వాడు. అమ్మమ్మ, మీ కోడి కాకి అక్కడ లేనందున సూర్యుడు ప్రకాశించలేదని మీరు అనుకుంటున్నారా? మీ మంటలు ఇక మండుతున్నందున మేము ఆకలితో చనిపోతామని మీరు అనుకుంటున్నారా? మల్లమ్మ తన తప్పును గ్రహించింది. ఆమె గర్వం మాయమైంది. సూర్యుడు ఉదయించి, అస్తమించేవాడు. ఆమె కోడి కూసినా, ఆమె ప్రవర్తనకు సిగ్గుపడినా, ఆమె గ్రామానికి తిరిగి వచ్చింది. ఇతరులతో సామరస్యంగా జీవించండి.